జమిలి ఎన్నికల బిల్లుపై స్పందించారు ఎంపీ విజయసాయిరెడ్డి. తాను జేపీసీలో ఓ సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. తాను మొదటి నుంచి జమిలి ఎన్నికల వస్తాయని చెప్తున్నారని, అన్నట్లుగానే బిల్లు కూడా వచ్చేసిందని గుర్తు చేశారు. ఇక బిల్లుపై వైసీపీ మద్దతు గురించి జగన్ ఆలోచిస్తున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మూజువాణి ఓటుతో కాకుండా వాయిస్ డివిజన్ కోరి దాని మీద ఎలక్షన్ పెట్టడం జరిగింది. మీకు తెలుసు ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకూలంగా, ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి అన్నటువంటి విషయం. అంటే వివిధ రాజకీయ పార్టీల్లో కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేపీసీ అన్నటువంటిది ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది. ప్రతి రాజకీయ పార్టీ అక్కడ ఉండేటటువంటి రీజనల్ పార్టీస్ కానీ, నేషనల్ పార్టీస్ కానీ, స్థానికంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మనోభావాల్ని, స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్స్ వీళ్ళందరి మనోభావాల్ని తెలుసుకొని జేపీసీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందే రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ని, చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ని మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఆయన దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ప్రయోజనాలు కానీ అన్నిటినీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్లో. మళ్ళీ జేపీసీ కూడా తిరిగి అన్ని అంశాలని పరిశీలిస్తుంది. మన పార్టీ ఇంట్రొడక్షన్ వరకు మనకున్న ఆదేశాల ప్రకారం, మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రొడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు. రేపు పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం